రిక్వైర్మెంట్స్ అడిగారంటే అప్పుడు మనము పెయిడ్ వర్షన్‌కెళ్తాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఫస్ట్ హోమ్ పేజీ వరకయిపోయింది. ఈరోజు అబౌట్ అస్ పేజీ చూద్దాం. అబౌట్ అస్ పేజీలో మనకి ఎలా చేస్తామంటే ఫస్ట్ టైమ్ చేసేటప్పుడు మనకిక్కడ ఎలిమెంటర్ ఆప్షన్ రాదు. ఒక్కసారి మనం ఎలిమెంటర్‌లో ఆన్ చేస్తే సెకండ్ టైమ్ నుంచి డైరెక్ట్‌గా ఎలిమెంటర్ ఆప్షన్ ఇక్కడొస్తది. ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని. ఫస్ట్ టైమ్ మనం ఎడిట్ ఆప్షన్‌లోకెళ్దాం. ఎడిట్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత మనకి ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఎడిట్ విత్ ఎలిమెంటర్‌లో ఇప్పుడు మనకి అబౌట్ అస్ సెక్షన్ మనం రాయాలి. లైక్ ఎలా అనేది మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ చాట్‌జీపీటీలో మనం కంటెంట్ తీసుకుందాం. ఆ కంటెంట్‌ని బట్టి మనం డిజైన్ అనేది చేద్దాం. అప్పుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాలంటే ఫేస్‌బుక్ ఇమేజే ఉండాలి కదా! అంటే సైజ్ అంటే ఇప్పుడు అవసరం లేదు. 4:4 అవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్ సైజ్ రెండిటికి సెట్ అయిపోద్ది. ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్ రీల్ తీసా నిన్న. రీల్‌లో కాకుండా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పెట్టి వీడియో తీసి దీంట్లో పెట్టాలి. ఆ! రీలు యాక్సెప్ట్ లాస్ట్‌లో చేయదు. ఆ! చెప్పు. ఫేస్‌బుక్ సైజెస్ యాక్సెప్ట్ చేస్తది గానీ, ఇన్‌స్టాగ్రామ్ అన్ని సైజెస్ యాక్సెప్ట్ చేయదు. ఇన్‌స్టాగ్రామ్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటే మిగతా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లోనూ మనం పోస్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉండదు. లాస్ట్‌లో ఎలిమెంటరీ అంటే క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత నేను వర్డ్‌ప్రెస్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈరోజు కొంచెం కష్టంలే. రేపు చూద్దాం అది. నాకు వేరే వర్క్ ఒకటుంది. సరే. మామూలుగా ఎలిమెంటర్ ఇప్పుడు చేస్తుంది ఎలిమెంటర్ మీదే. ఏం డౌట్ ఉంది దాని మీద? హలో? క్లాస్ అయిపోయిన తర్వాత చూపిస్తాలే. లేకపోతే రేపు మార్నింగ్ చూపిస్తా. సరే అయితే ఈ క్లాస్ చెప్పు. క్రియేట్ అబౌట్ అస్ పేజ్ కంటెంట్. About us page content about training tools. ఇక్కడ మనం జస్ట్ ఒక అబౌట్ అస్ పేజ్ కంటెంట్ తీసుకున్నాం. మనకి కంటెంట్ అనేది ఇస్తుంది కొంచెం. ఇట్లా మనకి కొంచెం అంటే బేసిక్ కంటెంట్ ఇచ్చింది. ఈ కంటెంట్ ఏంటి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడైతే మనకి అన్నెసెసరీ. బట్ ఈ కంటెంట్‌ని యూజ్ చేసుకొని మనం హోమ్ పేజ్ ఎలా డిజైన్ చేసుకుంటాం అనేది. బట్ ఇలానే ఉండాలి అని ఏం లేదు. ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క రకంగా థింక్ చేస్తారు. వాళ్ళకి ఏ స్టైల్‌లో హోమ్ పేజ్ డిజైన్ చేయాలి, లేకపోతే అబౌట్ పేజ్ డిజైన్ చేయాలి అనేది దాన్ని బట్టి డిజైన్స్ అయితే మారుతాయి కానీ సెట్టింగ్స్ అయితే మాత్రం సేమ్ ఉంటాయి. ప్రస్తుతానికి మనం ఒక బేసిక్ డిజైన్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. అబౌట్ అస్ పేజీలో ఫస్ట్ పారాగ్రాఫ్ ఏముంది? అబౌట్ అస్ గురించి లైక్ మన గురించి కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఉంది ఇక్కడ. దీనికి మనం ఒక ఫ్లెక్స్ బాక్స్ తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని సింగిల్ ఫ్లెక్స్ బాక్స్ ఇక్కడ ప్లస్ ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లైక్ టెక్స్ట్ ఎడిటర్ ఈ టెక్స్ట్ ఎడిటర్ తీసుకొని ఇక్కడ మనం కంప్లీట్గా ఓన్లీ టెక్స్ట్ కాపీ చేసి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కావాలనుకోండి బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ ఇప్పుడు మనకి బ్లాక్ కలర్ నీట్గా వస్తుంది. దెన్ పబ్లిష్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమున్నాయంటే వాట్ వి ఆఫర్ అని ఉంది. ఈ వాట్ వి ఆఫర్ దగ్గర మనము
2 కేటగిరీస్ లాగా డివైడ్ చేద్దాం. లైక్ ఒకటి ఇమేజ్, ఒకటి కంటెంట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని ఇప్పుడు మనం 2 ఫ్లెక్స్ బాక్సెస్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఇక్కడ 1 అంటే ఇమేజ్ రిలేటెడ్. ఇమేజ్ రిలేటెడ్ అంటే ఇమేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి టెక్స్ట్. టెక్స్ట్ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం టెక్స్ట్ ఉంది, జస్ట్ వాట్ వీ ఆఫర్ అని ఇక్కడ టెక్స్ట్ ఉంది. ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది యాడ్ చేసాం మొత్తం. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ఒకటి యాడ్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఇమేజెస్ అయితే ఇక్కడ ఏం లేవు. ఒక ఇమేజ్ ఒకటి డౌన్లోడ్ చేద్దాం గూగుల్ నుంచి. ఫ్రీ ఇమేజ్ ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. జస్ట్ ఒక ఇమేజ్ అయితే నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ అనమాట. ఆల్ట్ టెక్స్ట్ వాట్ వీ ఆఫర్ అండ్ సెలెక్ట్. ఇక్కడ ఇమేజ్ అనేది సెలెక్ట్ అయింది. ఇక్కడ టెక్స్ట్ అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఇమేజ్ మనకి కొంచెం పెద్దగా ఉంది కాబట్టి దీని సైజు తగ్గించుకోవాలి అనుకుంటే లైక్ కొంచెం తగ్గించుకుంటే మనకి రెండు ఈక్వల్గా వచ్చేసాయి అన్నమాట. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం ఇక్కడ వైట్ కలర్ ఉంది, ఇక్కడ కూడా వైట్ కలర్ ఉంది. మనం ఇలాగే ఉండొచ్చు, ఓకే. లేదు అంటే దీని బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ బ్యాక్ లైక్ బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్లో లైట్ కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి కలర్ కోడ్ వస్తుంది. ఇది కాపీ చేసుకొని ఇక్కడ సెకండ్ కలర్ కూడా అదే యాడ్ చేసుకుంటే మనకి ఈ కలర్ అనేది ఇలా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఇట్లా మనం బ్యాక్గ్రౌండ్స్ అంటే లైక్ స్టెప్ బై స్టెప్ మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా మోడిఫికేషన్ చేయగానే వెంటనే మనం పబ్లిష్ చేసేస్తే అలైన్మెంట్స్ అనేవి పోకుండా ఉంటాయి. లైక్ దీనికి కూడా టెక్స్ట్ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ ఈ బాక్సెస్కి మళ్ళీ ఏదన్నా మనం యానిమేషన్ కానీ ఇంకేమైనా సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకి బాక్స్ ఇది ఫ్లెక్స్ బాక్స్ ఫుల్ విడ్త్ వచ్చింది. అండ్ హైట్ ఇవన్నీ ఉన్నాయి. లైక్ ఇవన్నీ మనం ఏం చేంజ్ చేయక్కర్లేదు, ఇట్స్ ఓకే మనకి. నెక్స్ట్ వచ్చేసి స్టైల్స్. ఈ స్టైల్స్ దగ్గర వచ్చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ బాక్స్ వరకు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ అలా ఉందనుకోండి, ఇట్లా బ్యాక్గ్రౌండ్ వరకు ఈ బాక్స్ వరకు చేంజ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వలేదు, ఓన్లీ బాక్స్ వరకే కలర్ చేంజ్ అయింది. లైక్ అంటే నేను జస్ట్ చెప్తున్నాను అన్నీ ఇలానే చేయాలని కాదు, బట్ ఇలా ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు మనకి లైట్ బాక్స్ వరకు చేంజ్ అయింది ఇమేజ్కి. నెక్స్ట్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, బాక్స్ వరకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి టైప్ లీనియర్, రాడికల్ అని అట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రాడికల్లో పొజిషన్ వచ్చేసి సెంటర్, లెఫ్ట్, బాటమ్, రైట్ ఇవన్నీ మనకి అలైన్మెంట్స్ అనమాట. బట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అంతగా ఎఫెక్ట్ అయితే ఏం చూపించట్లేదు. నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్లో మోషన్ ఎఫెక్ట్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఇవన్నీ పెయిడ్ వర్షను. నెక్స్ట్ ఇక్కడ ఒక్కటి మనకి అవైలబుల్ ఉంది యానిమేషన్. ఈ యానిమేషన్ వచ్చేసి మనకి ఏది కావాలో అలా సెలెక్ట్ చేసుకుంటే లైక్ ఇదే మొత్తం బాక్స్ అంతా మనకి
ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది అనమాట, మోషన్ ఎఫెక్ట్స్. ఇట్లా మనకి కావాల్సిన యానిమేషన్స్ తీసుకోవచ్చు. అండ్ యానిమేషన్ డ్యూరేషన్ వచ్చేసి నార్మల్ ఉంది, స్లో ఉంది, అండ్ ఫాస్ట్ ఉంది. ఇట్లా మనకి ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డిలే ఎన్ని మినిట్స్ డిలే అవ్వాలి ఇది కూడా ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. లైక్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ అంటే రొటేషన్ అనమాట. మనం ఎలా కావాలంటే అట్లా రొటేట్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేసుకొని మనం ఇట్లా రొటేట్ చేసామనుకోండి, రొటేట్ అవుతూ ఉంటుంది ఇమేజ్. ఈ రొటేషన్ కనుక స్టాప్ చేసేస్తే ఆగిపోతుంది. మనకి ఇంకా 3D రొటేషన్స్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. రొటేషన్ డైరెక్షన్స్ ఇట్లా ఇట్లా 3D రొటేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ వై యాక్సెస్లో రొటేషన్స్ ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ప్రజెంటేషన్ వ్యూ లైక్ ఇట్లా మనకి కావాల్సిన 3D రొటేషన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఇవన్నీ హాఫ్ సెట్ ఇట్లా మూవ్ చేసుకోవాలి, ఎక్కడ సెట్ చేసుకోవాలి ఇది. అండ్ స్కేల్స్ ఇవన్నీ మనకి కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు దానికి తగ్గట్టుగా మనకి అనమాట. ఇట్లా ఇమేజ్ బాక్స్ మనకి ఎట్లా ఏ డైరెక్షన్లో కావాలి ఇవంతా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చే అంతా మనకి రెస్పాన్సివ్స్ అంటే హైడ్ ఆన్ డెస్క్టాప్ అంటే డెస్క్టాప్లో కనపడదు. హైడ్ అండ్ ట్యాబ్లెట్ పోర్ట్ అంటే ట్యాబ్లెట్స్లో ఓపెన్ చేసినప్పుడు కనపడదు. ఇట్లా ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. లైక్ అట్రిబ్యూట్స్ ఇది వచ్చేసి పెయిడ్ వర్షన్. మనకి ఇక్కడ ఈ మోషన్ ఎఫెక్ట్స్ మనకు కొంచెం బాగా యూజ్ అవుతాయి, ఎక్కువ ఇవే యూజ్ చేస్తాం. తర్వాత లేఅవుట్స్లో వచ్చేసి మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం కదా. అంటే మార్జిన్స్ ఎంత ఉంటాయి, ప్యాడింగ్ ఇవన్నీ కూడా మనకి రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవచ్చు. లైక్ మార్జిన్స్ అనుకోండి, ఇక్కడ మార్జిన్ పెరుగుతూ ఉంటుంది, ఇక్కడ పైన ఇక్కడ గ్యాప్ ఎక్కువ వస్తుంది అనమాట. లైక్ ప్యాడింగ్ అంటే మనకి ఇమేజ్కి ఈ బ్యాక్గ్రౌండ్కి డిఫరెన్స్ వస్తుంది. తర్వాత స్టైల్స్ దగ్గరికి వచ్చి తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ బోర్డర్స్ ఇక్కడ వచ్చేసి మన ఇమేజ్కి బోర్డర్స్ నార్మల్గా ఇమేజ్ వచ్చేసి సాలిడ్ అనుకోండి, ఇక్కడ మనకి బోర్డర్ అనేది వచ్చిందనమాట. ఈ బోర్డర్ విడ్త్ మనం కొంచెం పెట్టామనుకోండి, మనకి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఈ బోర్డర్ అనేది వచ్చింది ఇమేజ్కి. అండ్ బోర్డర్ కలర్ మనం సెట్ చేసుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్. లైక్ ఇప్పుడు బ్లాక్ కలర్ కావాలనుకోండి, బ్లాక్ కలర్ సెట్ చేసేసుకోవచ్చు. బోర్డర్ విడ్త్ బ్లాక్ కలర్ వచ్చేసింది. బోర్డర్ రేడియస్ అంటే మనకి ఇక్కడ కార్నర్స్లో డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఎక్కువ డిఫరెన్స్ కావాలంటే ఇట్లా 50 అట్లా పెట్టామనుకోండి, ఇక్కడ మనకి బోర్డర్ రేడియస్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్కి ఇమేజ్ బోర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ బాక్స్ బోర్డర్ అండ్ నెక్స్ట్ బాక్స్కి షాడో. ఈ షాడో ఎలా వస్తుందంటే మనకి హారిజాంటల్గా షాడో వస్తుందా లోపల ఇమేజ్కి, అండ్ వర్టికల్గా షాడో. అండ్ ఈ షాడో బ్లర్ ఉండాలా లేకపోతే మనకి సాలిడ్గా ఉండాలా అనేది ఇక్కడ ఈ బ్లర్ని అడ్జస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. అండ్ స్పీడ్ లైక్ స్ప్రెడ్ ఎంత దూరం స్ప్రెడ్ అవ్వాలి, లైక్
ఇట్లా మనకి ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత కావాలా, ఎట్లా ఉంటే బాగుంటుంది నా ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకొని లైక్ పబ్లిష్ చేసేది. పబ్లిష్ చేసిన తర్వాత ఒకసారి వెబ్సైట్ అనేది చెక్ చేసుకోండి. దీనికి మీకు ఎలా వచ్చింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు అబౌట్ అస్ పేజీ క్లిక్ చేసాం. అబౌట్ అస్ పేజీలో మనకి కంటెంట్ వచ్చింది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ అండ్ బాక్స్ లైక్ ఇక్కడ కంటెంట్ ఉంది. మీరు కంటెంట్కి కూడా సేమ్ ఇవే అప్లై చేయొచ్చు. ఈ కంటెంట్ బాక్స్ కూడా సేమ్ ఇవే అప్లై చేయొచ్చు అనమాట. సేమ్ ఈ బాక్స్కి దేనికైనా మనకి అందులో ఇమేజ్ ఉందా, కంటెంట్ ఉందా, ఇవన్నీ మనకి సంబంధం లేదు. సేమ్ ఈ కంటెంట్ బాక్స్ కూడా ఇలానే అప్లై చేయొచ్చు. వీటికి మీరు ట్రై చేయొచ్చు ఎలా వస్తుంది ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని మనకి ఇక్కడ కంటెంట్ ఉంది కదా, లైక్ ఇక్కడ వచ్చేసి అవర్ విజన్ అవర్ మిషన్ వై చూజర్స్ అని ఉంది. ఇది కావాలంటే ఇది మనము యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది ఫస్ట్ కావాలంటే ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 ఫ్లెక్స్ బాక్సులు తీసుకొని లైక్ ఇక్కడ టెక్స్ట్ ఓన్లీ నార్మల్ టెక్స్ట్. ఇప్పుడు ఈ టెక్స్ట్ కాపీ చేసి ఇది యాడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ అవర్ మిషన్, ఇక్కడ కూడా టెక్స్ట్ బాక్స్. ఈ రెండు యాడ్ చేసాం. దీనికి కూడా మనం సేమ్ ఇలాగే బ్యాక్గ్రౌండ్ కలర్స్ అప్లై చేసుకోవచ్చు, కంటెంట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, మొత్తం అన్నీ. దీనికి కూడా సేమ్ ఇలాంటి ఎఫెక్ట్స్ ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, స్లైడ్ యానిమేషన్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు, రిమైనింగ్ ఏం లేకపోయినా. ఇట్లా బార్డర్కి ఒక్కటే సెలెక్ట్ చేసుకొని, అలాగే మౌస్ ఓవర్ వెళ్ళినప్పుడు ఒక కలర్, మౌస్ ఇన్ ఉన్నప్పుడు ఒక కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇమేజ్ ఒపెసిటీ అనేది ఎంత ఉండొచ్చు అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇది తక్కువ ఉందని ఇది కంప్లీట్ అనుకో ఫుల్గా ఉంటుంది. లైక్ మౌస్ ఓవర్ పెట్టినప్పుడు మనకు వేరే ఒపెసిటీ ఎంత ఉండాలి అంటే లైక్ తక్కువ ఉండాలి. ఇవన్నీ చేంజెస్ అయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు. చూడండి, మౌస్ ఓవర్ పెట్టినప్పుడు మంచి కలర్ వస్తుంది, లేకపోతే ఇది డార్క్లో ఉంటుంది. ఇట్లా మనం ఇమేజెస్ని సెటప్ చేసుకోవచ్చు. ఇట్లా మౌస్ ఓవర్ మౌస్ ఇట్లానే వీటికి కూడా సేమ్ అలానే చేయొచ్చు అనమాట. తర్వాత దీనికి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, లైక్ అదే ఆప్షన్ చూద్దాం. బోర్డర్ రేడియస్, స్టైల్స్కి ఇమేజెస్ ఇక్కడ మాస్క్ అంటే మనం ఈ డిజైన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి మోడల్లో కావాలంటే అలా మాస్క్ ఇచ్చింది ఇమేజ్కి. బట్ మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, అది డిజైనింగ్ ఆప్షన్ ఇంట్లో రాలేదు. జస్ట్ ఈ కంటెంట్ బాక్స్లో చూద్దాం ఒకసారి. మనకి అడిషనల్ ఆప్షన్స్, షేప్ డివైడర్స్. లైక్ ఇప్పుడు మనం ఇది షేప్ అనుకోండి, ఇలా యాడ్ చేయొచ్చు అనమాట. ఇది సెలెక్ట్ చేసుకుంటే లైక్ కింద మనం ఇంకేదైనా మోడల్ యాడ్ చేయాలనుకోండి, ఇది యాడ్ చేసుకోవచ్చు అనమాట. టాప్లో మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది వస్తుంది. టాప్లో అది వస్తుంది, బాటంలో వచ్చేసి మనం ఇంకొక షేప్ డివైడర్ అనుకోండి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. షేప్స్ కూడా ఈ స్టైల్స్లో కంటెంట్కి మనం అలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ దీనికి ఉందనుకోండి బ్యాక్గ్రౌండ్ కలర్, దీనికి వచ్చేసి మనకి స్టైల్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. లైక్ ఒక బ్లూ కలర్ అట్లా సెలెక్ట్ చేసుకుందాం బాగా క్లియర్గా కనిపించడానికి.
అండ్ సెకండ్ కలర్ కూడా అదే యాడ్ చేద్దాం. మనకి బ్లూ కలర్ వచ్చింది. ఇప్పుడు బ్లూ కలర్ వచ్చిన తర్వాత టెక్స్ట్ కలర్ చేంజ్ చేద్దాము. ఓకే. దానికి ఇప్పుడు ఇలా బాక్స్ యాడ్ చేసుకున్నాం కదా. షేప్ డివైడర్స్ ఇక్కడ వచ్చి మనకి ఏ షేప్ మనము యాడ్ చేయాలనుకుంటే ఆ షేప్ యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇలా వస్తుంది. అండ్ బాటమ్ వచ్చి మనకి బాటమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట. లైక్ ఇట్లా మనం షేప్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ షేప్కి మనకి విడ్త్ హైట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. షేప్ కలర్ కూడా మార్చుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ షేప్ కలర్ వచ్చేసి కొంచెం బ్లాక్ కలర్ తీసుకున్నాం అనుకోండి, బ్లాక్ కలర్ వస్తుంది. అలాగే ఇక్కడ టాప్లో కూడా షేప్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నాం అంటే టెక్స్ట్ కూడా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. లైక్ ఇట్లా కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ విడ్త్ ఎంత రావాలి, లైక్ ఇది వచ్చి మనకి ఇంకా పెరుగుతుంది. అండ్ హైట్ ఎంత రావాలి, ఎంతవరకు రావాలి, ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. లైక్ ఫ్లిప్స్ కానీ ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్లిప్స్ యాడ్ చేసుకునేది. నెక్స్ట్ ఈ బాక్స్కి షాడోస్ రిమైనింగ్ అన్నీ కూడా మీరు కామన్గా అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సేమ్ ప్రతి బాక్స్కి సేమ్ ఉంటుంది. ఇట్లా మన వెబ్సైట్ని మనకి ప్రాపర్గా ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకొని వెబ్సైట్ అయితే మనం ఒక మంచి యానిమేటెడ్ వెబ్సైట్ని మనం ఓన్గానే చేయొచ్చు అనమాట, వితౌట్ థీమ్. ఇక రిమైనింగ్ మనం ఏది యాడ్ చేసుకున్నా కూడా ఇంక అన్నీ అంతే. లైక్ మనకి ఇంకేదన్నా ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఫస్ట్ ఉన్నాయి ఇట్లా 6 బాక్సెస్కి ఏదన్నా 6 టైప్ ఆఫ్ ఐటమ్స్ కానీ ఇమేజెస్ కానీ యాడ్ చేయాలి, ఇమేజెస్ ప్లస్ టెక్స్ట్ యాడ్ చేయాలనుకోండి, అవి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇమేజెస్ ప్లస్ టెక్స్ట్ యాడ్ చేస్తే నాకు వచ్చేసి ఇక్కడ ఇది పెయిడ్ వర్షన్. ఫ్రీలో ఆ ఇమేజ్ బాక్స్ టెక్స్ట్ రెండు వస్తాయి అన్నమాట. ఇక్కడ పైన ఇమేజ్ వస్తుంది, కింద టెక్స్ట్ యాడ్ చేసుకుంటాం. అలాగే సేమ్ ఇమేజ్ దగ్గర ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటాం, ఏదో ఒక మనకి రిలేటెడ్ ఇమేజ్. దీని కంటెంట్ ఇక్కడ దీనికి సంబంధించిన మినిమం ఏదైనా డిస్క్రిప్షన్ ఇక్కడ యాడ్ చేసుకుని లైక్ ఒక బటన్ లాగా లేకపోతే ఒక లింక్ లాగా కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. లైక్ కొంచెం ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ లింక్ లాగా యాడ్ చేసేసుకోవచ్చు. ఇట్లా మనం కంప్లీట్గా మన వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అబౌట్ అస్ పేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాగ్ పోస్ట్ని మనం ఆల్రెడీ క్రియేట్ చేసినట్లున్నాం. ఒకసారి చూస్తాము. బ్లాగ్ చేస్తే ఆ బ్లాగ్ వచ్చేసింది. నెక్స్ట్ సర్వీసెస్ పేజెస్ కూడా సేమ్ అంతే, అబౌట్ అస్ ఎలా చేశారు ఈ సర్వీసెస్ పేజెస్ కూడా అలానే. తర్వాత ఇప్పుడు మనకు లాస్ట్ ఆప్షన్ వచ్చేసి కాంటాక్ట్ అస్ పేజ్. ఈ కాంటాక్ట్ అస్ పేజ్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే ఇక్కడ వచ్చేసి మనం అడ్రస్ యాడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫామ్ యాడ్ చేస్తాము. తర్వాత మనకి గూగుల్ మ్యాప్ యాడ్ చేస్తాం. అవి 3 ఈ కాంటాక్ట్ అస్ పేజీలో యాడ్ చేసేది. ఫస్ట్ ఇది మనము ఓపెన్ చేసాము, వర్డ్ ప్రెస్లో ఓపెన్ అయింది. నెక్స్ట్ ఎడిట్ విత్ ఎలిమెంటర్.
ఇప్పుడు మనకి పైన ఒకటి ఫామ్‌కి రెండో బాక్స్ వచ్చేసి మనకి అడ్రస్‌కి. లేదా 1 బై 1 అయినా చేసుకోవచ్చు. బట్ ఎలా చేసినా అది మన ఇష్టం. లైక్ ఇక్కడ ఒకటి ఫామ్‌కి అండ్ ఇది వచ్చేసి అడ్రస్‌కి. నెక్స్ట్ ఇంకో ఫ్లెక్స్ బాక్స్ తీసుకున్నాం. అది సింగిల్ ఫ్లెక్స్ బాక్స్ తీసుకుంటాం. దీంట్లో వచ్చేసి గూగుల్ మ్యాప్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనం గూగుల్ మ్యాప్స్ యాడ్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేసాం కదా ఈ ప్లస్ మీద మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపించినాయి కదా. మ్యాప్స్ ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ వచ్చేసి గూగుల్ మ్యాప్స్ ఉంది. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే గూగుల్ మ్యాప్స్ ఆటోమేటిక్గా వచ్చి యాడ్ అవుతుంది. ఇక్కడ మనం అడ్రస్ ఇవ్వాలి. అడ్రస్ మనం ఏది ఇస్తే అది ఓపెన్ అవుతుంది. ఇట్లా మనకి అడ్రస్ ఉంది. మనం ఇంకా కంప్లీట్ అడ్రస్ ఇస్తే మొత్తం పాయింట్ చేస్తుంది అనమాట మన అడ్రస్ ఎక్కడుంది అనేసి. ఆ, ఇది ఎంత ఉంది, ఎలా ఉంది, హైట్ ఎంత ఉంది, హైట్ ఏమన్నా పెరగాలంటే ఇట్లా హైట్ తగ్గించుకోవచ్చు. లైక్ జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఇట్లా మనం ఈ సెటప్ అనేది చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్ సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. దీనికి పెద్ద ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫామ్ యాడ్ చేయాలి. ఇక్కడ ఫామ్స్ ఏమున్నాయో చూద్దాం మనకి. లైక్ పెయిడ్ ఫామ్స్ అనేవి పెయిడ్లో ఉన్నాయి, ఫ్రీలో ఏం లేవు. లేదంటే ఇక్కడ టైప్ చేసి చూడొచ్చు ఫామ్. ఇక్కడ ఉన్న ఫామ్స్ అన్నీ పెయిడ్ వర్షన్. ఇవి కాకుండా మనకి ఫ్రీ ఫామ్స్ కావాలి అంటే మనం మళ్ళీ వర్డ్ ప్రెస్లోకి వెళ్ళేసి వర్డ్ ప్రెస్లోకి వెళ్ళిన తర్వాత మనకి ప్లగ్గిన్స్లోకి వెళ్ళాలి. ఫామ్ ప్లగ్గిన్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు అక్కడ ఉన్న ఆప్షన్స్ మనకు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మనం ఒక ఫామ్ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఇందులో మనకి యాడ్ ఏ ప్లగ్గిన్ క్లిక్ చేసుకొని డబ్ల్యూపీ ఫామ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ డబ్ల్యూపీ ఫామ్స్ ఈజీ ఫామ్ బిల్డర్ ఫర్ వర్డ్ ప్రెస్. ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ ఫామ్, పేమెంట్, దీనికి అన్నిటికీ మనకి ఇది సెట్ అవుతుంది. బట్ ఇది కూడా మనకి బేసిక్ వర్షనే యూజ్ చేసుకుంటాం. ఫుల్ వర్షన్ యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ పేమెంట్ చేయాలి దీనికి కూడా. ఆ ఫామ్ని యాక్టివ్ చేసుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఫామ్ యాక్టివ్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనము ఇక్కడ చూడాలన్నమాట లెఫ్ట్ సైడ్. ఇక్కడ వచ్చేసి డబ్ల్యూపీ ఫామ్స్ అని వచ్చింది. ఇంతకుముందు మనకి ఆ ఆప్షన్ ఉండదు, ఇది యాడ్ చేస్తేనే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ న్యూ ఫామ్ క్లిక్ చేసుకో. లెట్స్ గో 10. ఇక్కడ వచ్చేసి ఇది మనకి ఏఐ వర్షన్. మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు, అవి సెలెక్ట్ చేసుకుంటే వాటిలాగా ఫామ్ క్రియేట్ అవుతుంది. కానీ యూజ్ చేసుకోవాలంటే పేమెంట్ చేయాలి, ఫ్రీ అయితే రాదు. అండ్ బ్లాంక్ ఫామ్, ఈ బ్లాంక్ ఫామ్లో మనకి ఏం లేకుండా చేయడం కొంచెం కష్టం కాబట్టి మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టెంప్లెట్ని యూజ్ చేసుకుందాం. యూజ్ ఎ టెంప్లెట్ అంటే ఇది సింపుల్ ఫామ్ అనమాట. ఇది వచ్చేసి న్యూస్ లెటర్స్ రిలేటెడ్ అండ్ అది వచ్చేసి ఆటోమొబైల్ ఇన్ఫర్మేషన్స్ లైక్ ఇట్లా పార్టీ ఇన్విటేషన్ సంబంధించినవి. బట్ ఇంకా రిమైనింగ్ ఈ ఫామ్స్ అన్ని యూజ్ చేసుకోవాలంటే పెయిడ్ వర్షన్. మనకున్న ఒక ఆప్షన్ ఏంటంటే సింపుల్ ఫామ్. ఈ యూజ్ ది సింపుల్ ఫామ్. ఇక్కడ కూడా మనకి అన్ని ఆప్షన్స్ అవైలబుల్లో లేవు. లైక్ ఇక్కడ ఈ ఫీల్డ్స్కి కావాలంటే మళ్ళీ ఇది పెయిడ్ వర్షన్. ఓన్లీ ఇక్కడ ఉన్న స్టాండర్డ్ ఫీల్డ్స్ వరకు మనం యూజ్ చేసుకోగలం. ఇక్కడ వచ్చేసి సింపుల్ కాంటాక్ట్ ఫామ్. ఈ ఫామ్లో నేమ్ ఉంది, ఈమెయిల్ ఐడి ఉంది అండ్ టెక్స్ట్ మెసేజెస్ బాక్స్ ఉంది. కానీ ఇక్కడ మేజర్ మనకి లేనిది ఏంటంటే మొబైల్ నెంబర్స్. మొబైల్ నెంబర్ యాడ్ చేసేది లేదు. ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ ఫీల్డ్ యాడ్ చేయడానికి మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ అని ఉంది, కానీ ఈ ఫోన్ నెంబర్ది మనం యాడ్ చేయాలంటే పేమెంట్ చేయాలి. కాబట్టి ఇది వదిలేసి మనం ఇక్కడ నెంబర్స్ ఉంది కదా, ఈ నెంబర్స్ క్లిక్ చేసుకోండి. నెంబర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్స్ అని వచ్చింది.
జస్ట్ దీన్ని మనం పైకి ఫార్వర్డ్ చేద్దాం. ఫార్వర్డ్ చేస్తే ఈమెయిల్ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబరు. ఇక్కడ వచ్చేసి నెంబర్స్ ఉంది కదా! ఈ నెంబర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లేబుల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ అని యాడ్ చేద్దాం. మొబైల్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనము మ్యాండేటరీ ఫీల్డ్ పెట్టాలి. లేకపోతే స్కిప్ చేస్తారు నెంబర్ ఇవ్వకుండా. కాబట్టి ఇప్పుడు ఫామ్ ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ అనేవి రిక్వైర్డ్ అనమాట. ఇప్పుడు ఈ స్టార్ ఉన్నాయన్నీ రిక్వైర్ ఫీల్డ్స్ కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా! దీనికి మళ్ళీ మనం అడ్వాన్స్డ్ లెవెల్‌లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీడియం అనమాట. అంటే ఇది వచ్చేసి మీడియం ఆప్షన్ ఏంటంటే ఈ బాక్స్ సైజ్ మనం స్మాల్ పెట్టామనుకోండి చిన్న బాక్స్ వస్తది. అండ్ మీడియం పెడితే పెద్ద బాక్స్ వస్తది. సారీ ఇక్కడ నెంబర్ దానికి. అండ్ లార్జ్ పెడితే ఇక్కడ మనకి లార్జ్ బాక్స్ వస్తదనమాట ఈ మొబైల్ నెంబర్ దానికి. ఇక్కడ స్మాల్ పెడితే చిన్న బాక్స్ వస్తుంది. బట్ అన్ని ఈక్వల్‌గా ఉండాలి కాబట్టి మీడియం పెట్టాం. తర్వాత రేంజ్ వచ్చేసి ప్రోడక్ట్ టెక్స్ట్ వచ్చేసి నంబర్స్. ఇట్లా నంబర్స్ ఇస్తే ఆ నంబర్స్ మొబైల్ నెంబర్ అనేది చూసే వాళ్ళకి అర్థమవుతదనమాట. రేంజ్ వచ్చేసి మనకి మినిమమ్ 10 నంబర్స్ టు 12 నంబర్స్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. అంటే రేంజ్ ఎంత ఉండాలి అని. అంతకన్నా తక్కువైనా, ఎక్కువైనా తీసుకోవద్దనమాట. ఇట్లా మనం సెటప్ చేసుకోవచ్చు. తర్వాత ఈ స్మార్ట్ లాజిక్స్, ఈ లాజిక్స్ అప్లై చేయాలంటే మళ్ళీ మనకి పెయిడ్ వెర్షన్‌కెళ్ళాలి. బట్ ఇంతవరకు మనకి సరిపోతది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఈమెయిల్ ఐడీ ఓకే. ఇక్కడ నేమ్ నేమ్ వచ్చిందనమాట. నేమ్‌లో మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఉంది. ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఓన్లీ నేమ్ వరకే ఫీల్డ్ యూజ్ చేసుకోవచ్చనమాట. యూజ్ చేసుకొని ఇక్కడ మనకి ఈ ఫామ్‌కి నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్ ఫామ్ ఉంది కదా! స్టూడెంట్ ఫామ్ అని మనం నేమ్ మార్చుకోవచ్చు. స్టూడెంట్ కాంటాక్ట్ ఫామ్. దీనికి సంబంధించిన ఏదైనా డిస్క్రిప్షన్ ఉంటే రాయొచ్చు. ట్యాగ్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేయొచ్చు. లేదనుకుంటే మనం డైరెక్ట్‌గా సేవ్ చేసేది. సేవ్ అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ చేసేసి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ కాంటాక్ట్ పేజీ ఓపెన్ చేద్దాం. ఈ కాంటాక్ట్ పేజ్ ఫస్ట్ మనం ఎడిటర్ నుంచి చేసాం కానీ ఇక్కడ ఆల్రెడీ ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంది. ఈ ఎలిమెంటర్ నుంచి క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఫామ్ యాడ్ చేద్దాం అనుకున్నాం కదా! ఆ ఫామ్‌కి సంబంధించిన ప్లస్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ ఫామ్ ఫామ్ అయితే ఇక్కడ డబ్ల్యూపీ ఫామ్స్ అని వచ్చింది. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఎ ఫామ్. ఇక్కడ స్టూడెంట్ కాంటాక్ట్ ఫీల్డ్. ఇప్పుడు మనకి ఫామ్ అనేది వచ్చింది ఇక్కడ. 1 మినిట్ నేను నేమ్స్ అవి కనిపించట్లేదు. కలర్ టెక్స్ట్ కలర్ ప్రో వర్షన్స్ డిఫాల్ట్ యా ఇక్కడ నేమ్ టెక్స్ట్ కలర్ చేంజ్ అయింది. ఎందుకంటే చేంజ్ అయింది ఇది. వన్ మినిట్ ఈ ఫామ్లో ఒకసారి చూద్దాం.
ఇక్కడ ఫామ్‌లోనే కలర్స్ చేంజ్ అయినట్టున్నాయి. ఒకసారి చూద్దామండి. ఇక్కడ టెక్స్ట్ అయితే కనపడట్లేదు. టెక్స్ట్ కూడా బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లో కలిసిపోయింది. లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం. జస్ట్ ఈ కాన్సెప్ట్‌కి మామూలుగా దాన్ని ఎడిట్ చేద్దాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్. ఇక్కడ ఫామ్ అయితే టెక్స్ట్ అంతా కనిపిస్తుంది ఇక్కడ. ఇది బ్యాక్‌గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్, వైట్ కలర్ వచ్చేసినాయి. ఇక్కడ ఫామ్‌లో మళ్ళీ చూడాలి అది ఎక్కడ సెట్టింగ్స్ చేంజ్ అయినాయో. లైక్ ఇక్కడ ఫామ్ అయితే సెట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఇవన్నీ మిడిల్‌కి రావాలా, సెంటర్‌కి రావాలా, స్టైల్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేబుల్ స్టైల్ ఎలా ఉండాలి, మీడియము, లైక్ స్మాల్ సైజు, లార్జ్ సైజు ఇవన్నీ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేబుల్స్, సైజెస్ ఇవన్నీ. మొత్తం మళ్ళీ ఏమేమి కావాలో అన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకుని ఫామ్ని మనం ఇంకా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. టెక్స్ట్ అంటే అడ్రస్ అనమాట. ఇక్కడ అడ్రస్ యాడ్ చేసుకుందాం. కంప్లీట్ అడ్రస్ అంటే మొత్తం ఇక్కడ యాడ్ చేసుకుంటే ఫోన్ నెంబర్స్, లైక్ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు ఇవన్నీ జస్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ మనం ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ ఏదైనా ఇమేజ్ ఉందనుకోండి, చిన్న ఇమేజ్, దానికి సంబంధించినట్టు లైక్ ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబరు అండ్ లొకేషన్, ఇట్లా మనకు కావాల్సిన ఇమేజెస్ ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ ఇది పబ్లిష్ చేసుకో. ఇక్కడికి మనకి అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, హోమ్ పేజెస్ డిజైన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మేజర్గా వెబ్సైట్ డిజైన్ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఎస్సీఓ రిలేటెడ్ టాపిక్స్ యాడ్ చేయాలన్నమాట. ఇప్పటివరకు యూజర్ యూఐ సెలక్షన్స్, యూఐ డిజైన్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎస్సీఓ ఎలా చేయాలి, లైక్ ఎస్సీఓ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన ప్లగ్గిన్స్ ఏంటి, ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఆన్ పేజ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే. యా.